ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రాంకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల ఎంతో మంది జీవితాలను కోల్పోయారని అన్నారు. ఏ విద్యార్థి ర్యాగింగ్ పాల్పడొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ర్యాగింగ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. సీనియర్లు జూనియర్లకు రోల్ మోడల్స్గా ఉండాలన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో ర్యాగింగ్ లేకపోవడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హర్షం వ్యక్తం చేశారు. But if you look into the eyes of other person, otherwise if you are able to into the shoes of other person, they generally go into the phase of some kind of stress that we are not able to identify. For a senior, it's an act of friendship or it's an act of building up a relations with the juniors who are just stepping to a new campus. They are facing ragging. At the same time, we also well aware of the fact that how the parents selects the engineering college. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వారోత్సవం సందర్భంగా 3వ రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ప్రశాంతి గారిని ఇన్వైట్ చేసాం. మేడం ఇప్పుడు వరకు మాతో ఉన్నారు. ఆవిడ చాలా అద్భుతంగా తన సందేశం ఇచ్చారు పిల్లలకి. మేము మేడం ఎంచుకున్న కారణం ఏంటంటే మేడం